హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. అది మరి ఎవరిదో కాదు, కుమార్ ఆంటీ హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. లాస్ట్ టైం 1 year కింద మీరు చూసినట్లయితే చాలా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వైరల్ అయితే అవుతుంది అనమాట. సో ఈ రోజు ఎస్పెషల్గా ఆ ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి మన దగ్గర నుంచి అయితే జర్నీ చేసి వెళ్తున్నాం. మా దగ్గర నుంచి వెళ్ళి 150 kilometers అయితే చూపిస్తుంది. టైం వచ్చేసి 3 hours అయితే పడుతుందని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్దాం. సో ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇవాళ ఎట్లా పోతున్నామని తెలుసు. మేము అందరికి వేసుకున్నాం టీషర్ట్ అన్న ఆల్రెడీ చెప్పిండు సివిల్ డ్రెస్ వేసుకొచ్చుకోవాలి. డ్రెస్ ఒక్క డ్రెస్ అయినా వేసుకుంటేమో కారా 2 floorల బిల్డింగ్. ఆ బిల్డింగ్ రెంట్లకి ఇస్తారు, మస్తు పైసలు వస్తాయి నెలకు. మళ్ళీ సాలరీ నువ్వు గిట్లా గిట్లా అంటే కాదు, నిజమే. మొన్ననే 50,000 ఫోన్ కొన్నాడు. మళ్ళా 50,000 నీ ఫోన్ ఎత్తి కొత్త ఫోను మొన్ననే కొన్నాడు. అంగిల్ కొనుక్కొని సాధన అయితే లేదు. ఉన్నాయా లేదా లేకేసుకొస్తావా? ఒకటే ఉన్నా ఎట్లా కాదు, 2 రోజులు అయితే కామెంట్లు పెడతారు. ఇక అన్న పాపం తేజ గారికి 2 అంగిలు కొని రన్న పాపం అన్న అంటారు. నాకు తెలిసి వీడియో కింద కూడా కదే అంటారు కామెంట్లు. మేము నలుగురు సివిల్ డ్రెస్ వేసుకున్నాం, టీషర్ట్ వేసుకున్నాం. ఉపయోగం అంటే ఇలా శుక్రవారం అని కావచ్చు. శుక్రవారం వేసుకోవాలి బట్టలు, వేరే బట్టలు. శుక్రవారం అయితే కొత్త డ్రెస్ వేసుకోవాలి. శుక్రవారం స్ట్రీట్ ఫుడ్ తినడానికి పోతున్నా కదా. 3 రోజులు అయింది అన్నం తింటలేడు. తిందామని మళ్ళీ శుక్రవారం అయింది. శుక్రవారం అయిందని ఏమనగా శుక్రవారం సరస్వతి కాదు వీళ్ళు ఒక్కనాడు మొక్కి తింటా తప్పైందని మొక్కి తింటా అన్నాడు. తిన్నాక తప్పైందని చెంపలు వేసుకుంటున్నాడు. తీసుకుంటావు తినోగా మరి వైట్ రైస్ సాంబార్. ఇప్పుడు వీడియోలు ఇట్లా అంటున్నా. వీడియో కెమెరా బంద్ కాగానే ఏ అన్న తింటా ఆడి పోయిన తర్వాత గిన్నెలు చూడగానే వాడే తింటాడు. కానీ చూద్దాం. అదే మాట మీద ఉంటారు. అక్కడ ఏమేమి ఉంటాయి తెలుసా? చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటి, మటన్ కర్రీ, ఇవన్నీ పక్క ఆలోచన వాడు తినన్నా వద్దా అనుకుంటుండే. అదే మాట మీద ఉండు. మొత్తానికి అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు కుమారి ఆంటీ వాళ్ళ హోటల్. అరే ఒకసారి చూపిరా, అలా ఘోరంగా ఉన్నారు. ఆల్రెడీ చూస్తున్నారు. ఇడికి నిండు
తింటున్నారు మంది. ఫస్ట్ గుర్తుపెట్టలేమా ఇంకా ఆ బోర్డు లేదు ఏది లేదు అవి ఇల్లు అన్నట్టు ప్రాపర్ గా బోర్డు లోపలికి ఉన్నది ఆ మధ్యలో ఏదో ట్రాఫిక్ ఇష్యూ అవుతుందని చెప్పేసి ఇష్యూ జరిగింది. సో పోదాం తీసుకుందాం. ఏమేమి టేస్ట్ చేద్దాం రా? ఇష్టమే కదా ఒకటి ఫుల్ తీసుకుందాం. ఫస్ట్ ఉంటలేదట ఫుడ్ అంటే ఇప్పుడు మంచిది కూడా కొంచెం టైం లేట్ అయినా కదా దొరుకుతలేదట చాలా మంది. చూద్దాం మరి మనకు కూడా దొరుకుతా తెలియదు. మరిపోతారు తినేటోళ్ళు తింటారుగా. చాలా ఇప్పుడు అడిగైతే పోయి మరి 2 లివర్లు ఎక్స్ట్రా వేయించుకొని వద్దాం. మీది మొత్తం 1000 అయింది. మీది మొత్తం 1500 అవుతుంది 5గురిది. 2 లివర్లు ఎక్స్ట్రా తేజాన్ ఫోన్ అప్ప 50,000 ఫోన్ ఇస్తా. అసలుకే చదువు దొరికేటట్లేదు. ముంగట మస్తు మంది ఉన్నారు. అంతగా అయిపోతుంది అని డౌట్. ఇందాక ఒక గిన్నె అయిపోయింది కావచ్చు అనుకున్నాం చికెన్. మళ్ళీ తెచ్చి ఉన్నది ఎక్కువనే ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఇక్కడ ప్లేట్ అయితే తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడు ఏం తీసుకున్నామంటే చికెన్ బోటి కర్రీ తీసుకున్నాం అనమాట. నేను ఇంకా ఫుల్ మీల్స్ పెట్టించుకోద్దాం అనుకున్నా. అంటే లివరు అవి చికెన్ ఫ్రై అవి ఇవి అన్నీ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఒక అర్ధగంట లేట్ వచ్చినాం మనం అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. నువ్వు ఆల్రెడీ ఫుల్ పెట్టమంటే కానీ అయిపోయింది. ఫుల్ పెట్టమన్నా కానీ లివర్ అయిపోయిందన్న. మెయిన్గా లివర్లో వేయించుకోదాం అనుకున్నా. లివర్లో వేయించుకోదామని వరకు లివర్ లేవు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే బోటి కర్రీ. ఇప్పుడు చికెన్ అయితే ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎట్లుందో. మస్తు ఉంది, కొద్దిగా ఆయిల్ టేస్ట్ సూపర్ ఉంది. మనకు బెనిఫిట్ ఏంటిదంటే చికెన్ కర్రీతో పాటు బోటి కూడా దొరికింది. బోటి కూడా ఫేమస్. అంటే 2 కర్రీలు అనమాట మనం తీసుకుంది. ఇప్పుడు బోటి అయితే ట్రై చేస్తున్నా. మొత్తం ఇలా జ్యూసీగా భలే ఉంది. ఉడికింది మొత్తం, సూపర్ ఉంది. వర్త్ ఇందాక వచ్చినందుకు. ఏదేమైనా మంచిగా ఉంది కూర అయితే. తింటున్నా. అంటే బోటి తింటావరా? బోటి పులుసు తింటా. మీరు ఒకటి గమనించారా? ఇక్కడికి రాగానే వాసన వచ్చింది. ఫస్ట్ పప్పు కూర లెక్క వచ్చింది వాసన. నాకేమనిపించి చెప్పు, ఇక్కడికి రాగానే మటన్ వాసన వచ్చింది. మెయిన్ పప్పు లెక్క రాగానే నాకు ఇక్కడికి రాగానే మటన్ మంచిగా మస్తు వచ్చింది. నాకైతే చికెన్ వాసన వచ్చింది. చికెన్ టేస్ట్లు కూడా టేస్ట్ పరంగా కూడా మస్తు అన్నం అయిపోయింది కానీ కూరలు మిగిలినాయి. 150 కిలోమీటర్లు 3 గంటల జర్నీ దీనికోసం అయితే వేసి వచ్చినాం. బాగానే ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్టయితే ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ తిన్నాం కదా, నెక్స్ట్ రెస్టారెంట్ ఫుడ్ తిందాం. అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ రెస్టారెంట్ అయితే తిందాం. ఏమంటారా? ఏదనుకుంటున్నారా? మొన్న అప్పుడప్పుడు అన్నావు మన విరాట్ భాయ్ రెస్టారెంట్ 118. ఓకే, ఇంతకంటే మంచిగా ఉంటుంది కదా? ఏమో చెప్పలేము. ఇదే మంచిగా ఉంటుంది కావచ్చు. ఇదే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూర ఒకటి తినాలి, సపరేట్ రైస్ మళ్ళీ పెడతారా? పెడతారు. మళ్ళీ పెడతారా? రైస్ వస్తుందా? పెడతారు కావచ్చు. శుక్రవారం అన్నాడు. అందరికంటే బాగా వాడి తింటున్నావు. ఇంకా వస్తలేడు జింగిరి గారు. శుక్రవారం అన్నా నేను ఏమైనా కొనుక్కొచ్చుకుంటా. వెజ్ ట్రై చేస్తా అన్నాడు. వెజ్ కూడా ఉన్నది ఇక్కడ. వెజ్ ఉన్నది కదా మరి. వాడు ఇంటాడు వెజ్ తీసుకున్నాండి. వాడు తీసుకున్నాక సప్లై చేయలే. వచ్చేటప్పుడు ఏమో తినా అన్నాడు. వాడు ఆల్రెడీ మేము తీసుకున్నప్పుడు ఇటు తిరిగి మొక్కిండట. ఇలా నాన్ తింటాను ఫిక్స్ అయిపోయినాడు. అంత వీడికి వచ్చిండా? నేను బోటి తిన్నా కదా, బోటి ఒక పక్కగా వేసింది కదా సడన్ గా. చికెన్ తో ఇంతమంది తిన్నా, ఈ కూర అంటే దాన్ని పక్క పెట్టినా. నువ్వు అంత తీసుకుని వేసుకుని తిన్నాడు. చికెన్ 1 బోటి, ఎక్స్ట్రా చికెన్ గ్రీన్ బోటి. నా బోటి అంటే వాడు అన్న మళ్ళేమంటాడు, వాడు న్యాయం చేసిండు. కాదు మళ్ళేమంటాడు, అన్న మిత్త ముక్కుంటావా చికెన్ లా అంటాడు. అరే నేను చికెన్ తింటారా బటర్ వేసుకున్నాను మొత్తం ఇచ్చిన. బాగా తిన్నాడు. అటు పోయి మెసలెత్తలేనట్టుంది. పోయి గడ కూర్చున్నాడు. మెల్ల కారు కూర్చే ఇరిపిస్తాడు.
ఏమైంది మందు వాడలేదు తిన్నది లేదు ఆడ మొత్తం ఎండకు ఉడకపోతుంది అందుకని అలా చెట్టు కింద కూర్చున్నావు. సో మొత్తానికి అయితే ఫుడ్ అయితే తినడం కంప్లీట్ అయిపోయింది. ఏదేమైనా భలే ఉన్నది. చికెన్ అయితే మస్తు అయిందిరా. చికెన్ మస్తు ఉంది కానీ సరిపోలే. అంటే అన్లిమిటెడ్ పెడుతురు. సూప్ కూడా వేసారు కదా నీకు. మేమే వేసుకోలేదు మళ్ళా. ఇంట్రోవర్ట్స్ కదా మేము. సో మొత్తానికి ఇది గాయ్ స్ట్రీట్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. సో చాలా బాగుంది. ఈ ఛాలెంజ్ లో విన్ అయినా మన తేజగానికి విన్నాయండు. అన్నం ఎంత తెస్తారు, కూర అంత ఎత్తారు. మస్తుంది. ఇంకా మనం ఇంకా ఫుల్ ప్లేట్ తీసుకున్నట్టయితే అదే తినలేకపోతుంది. అందుకే అంటారు కొంతమంది వీడియోలలో ఫుల్ ప్లేట్ తీసుకుంటే ఇద్దరికి అని చెప్పేసి. ఫుల్ ప్లేట్ ఉంటుందేమో 2 చికెన్ కర్రీస్ చెప్పి ఒక ఫుల్ ప్లేట్ చెప్దాం అనుకున్నాం మన ఇద్దరికి. కానీ అది కథ అలవాలి అయిపోయిందట. కొద్దిగా లేట్ వచ్చేసినాం. మళ్ళీ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేద్దాం. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం కావాలి. ఇక లెట్స్ గో. ఈ కుమార్ ఆంటీ దగ్గర తినడానికి ఇటు దాకా దాని మైండ్లో పెట్టుకో. శుక్రవారం లేదు ఏది లేదు. నేను అడుగుతున్నారా వీడియో నీ పని అయినట్టు. అయిపోయి అటు పోయినట్టు మనం పెట్టుకుంటప్పుడు అటు పోయి వెజ్ ఉంది కదా మరడా. బెండకాయ కూర బయట వారేసారు వాళ్ళు. వెజ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉందా? ఉన్నది నాకేం చికెన్ ఉంటాను